రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది హత్యే అంటూ చూస్తున్నాం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అంటూ ఒక పుస్తకం రాసి దాదాపు 8.5 లక్షల కాపీలు అమ్ముడుపోయినాయి ఈయన రాసినటువంటి ఆ పుస్తకం. సో అప్పుడు చాలా పెద్ద వివాదాస్పదమైంది ఆ పుస్తకం. సో అప్పుడు ఆ పుస్తకాన్ని చదవాలని చెప్పేసి చాలామంది కూడా దాదాపు 8.5 లక్షల కాపీలు అమ్ముడుపోవడం జరిగింది. సో బొగ్గుల శ్రీనివాస్ అప్పటి నుంచే ఆయనకు కొంత థ్రెట్ ఉండడం జరిగింది. కొంత సామాజికంగా స్పృహ ఉన్నటువంటి వ్యక్తి బొగ్గుల శ్రీనివాస్. సో ఆయన నిన్న దాదాపు ఈ రీసెంట్గా ఆయన హత్య గావించబడ్డాడు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఎంక్వైరీ చేస్తే ఆయనది హత్య అని తెలియదట. సో సుపారీ ఇచ్చి 5 లక్షల సుపారీ ఇచ్చి మరి హత్య చేయించారని చెప్పేసి తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్నేహితుడే బలి తీసుకున్నాడు. 5 లక్షల సుపారీ ఇచ్చి హత్య. పథకం ప్రకారం తీసుకెళ్లి కత్తులతో పొడిచి రాడ్లతో కొట్టి ప్రాణం తీసిన వైనం. యూట్యూబర్ మృతి కేసులో వీడ్డ మిస్టరీ. 4 నిందితుల అరెస్ట్ అంటూ చూస్తా ఉన్నాం. డబ్బు ఇస్తానని నమ్మించి తీసుకెళ్లట. సో బకాయి డబ్బు ఇస్తానంటూ శ్రీనివాస్ నమ్మించినటువంటి వేణుమాధవ్ రెడ్డి డబ్బు కోసం విజయవాడ వెళ్దామని చెప్పి ఈ నెల 13న రాత్రి శ్రీనివాస్ను హైదరాబాద్ నుంచి కారులో తీసుకెళ్లాడు. అప్పటికే కారులో సుపారీ గ్యాంగ్ ఉంది. అయితే 14న తెల్లవారుజామున కారును నకరికల్ నుంచి జనగామ వెళ్లే రహదారి వైపు మళ్లించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ శ్రీనివాస్ పై కత్తులు రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించని కారును నిందితుల్లో ఒకరైనటువంటి అజ్మత్ అలీఖాన్కు ఇచ్చి ఖమ్మం వైపు పంపారు. కారు వెనుక సీట్లో శ్రీనివాస్ మృతదేహం ఉండగా అజ్మత్ కారును పాలేరు జలాశయంలోకి దూకించాడు. అనంతరం కారులో నుంచి దూకి పరారయ్యాడు. ఈ క్రమంలో అజ్మత్ కాళ్లకు గాయాలయ్యాయి. అయితే మృతదేహం పరిస్థితి, ఘటనా స్థలం నుంచి ఓ వ్యక్తి పరారయ్యాడనే సమాచారంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, ఫోన్ కాల్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాల ప్రకారం శ్రీనివాస్ ది సుపారీ హత్యగా తేల్చారు. 4 నిందితులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారంటూ చూస్తా ఉన్నాం. సో ఆర్థిక లావాదేవీలని చెప్పినప్పటికీ కూడా దీని వెనకాల ఇంకా రాజకీయ కుట్ర కోణం కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇది అక్కడ ప్రభుత్వం కాబట్టి అట్లా చేస్తారు, కానీ ఇది అట్లా జరగకపోవడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు చాలా పెద్ద థ్రెట్ ఉంది. ఆయన వెనకాల ఈయనను హత్య వెనకాల 100% రాజకీయ కుట్ర దాగి ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసినా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రచయిత యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మరణంలో మిస్టరీ వీడింది. ఆర్థిక వివాదాల నేపథ్యంలో శ్రీనివాస్ ను అతని స్నేహితుడే హత్య చేయించారని తేలింది. కేసు వివరాల్లో పోలీసులు ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో ఫిబ్రవరి 14న ఓ కారు బోల్తా పడింది. అందులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరుకు చెందినటువంటి బొగ్గుల శ్రీనివాస్గా గుర్తించారు. మృతదేహం కారు వెనుక సీట్లో ఉండడం, శరీరంపై గాయాలు, ప్రమాద సమయంలో ఓ వ్యక్తి పరారయ్యాడన్న సమాచారంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆర్థిక లావాదేవీల వల్లే హత్యాట. బొగ్గుల శ్రీనివాస్ రచయితగా, యూట్యూబర్ గా చాలా గుర్తింపు పొందాడు. శ్రీనివాస్ తో పాటు మేకల వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ కళాశాలలో చదువుకున్నారు. వేణుమాధవ్ రెడ్డి మెగా ప్రాజెక్ట్స్ అనేటువంటి కంపెనీ పెట్టి సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. కొంతకాలం క్రితం జరిగిన కళాశాల పూర్వ విద్యార్థి సమ్మేళనంలో వీరిద్దరూ కలుసుకున్నారు. తనకు బొగ్గుల బీబీక్యూ పేరిట జీఎస్టీ లైసెన్స్ ఉందని శ్రీనివాస్ తన స్నేహితుడు వేణుమాధవ్కు చెప్పాడు. సో బొగ్గుల బీబీక్యూ పేరు మీద ఉన్నటువంటి నకిలీ ఇన్వాయిస్లు సేల్స్ ఫైల్ చేసి లాభాలు పొందవచ్చని వేణుమాధవ్ ఈ సందర్భంగా శ్రీనివాస్కు చెప్పాడు. వచ్చిన లాభాల్లో తనకు 50% వాటా ఇస్తే ఈ పనికి తాను సిద్ధమని షరతు పెట్టారు. ఇరువురు అంగీకరించగా 2022 నుంచి 2025 వరకు జీఎస్టీ ఫైలింగ్తో 90 లక్షల వరకు సంపాదించారట. అందులో శ్రీనివాస్ వాటాగా 45 లక్షలు రావాల్సి ఉండగా వేణుమాధవ్ 15 లక్షలు మాత్రం ఇచ్చాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మిగిలిన మొత్తాన్ని కొన్ని రోజుల తర్వాత ఇస్తారని చెప్పాడు. ఈ క్రమంలో జీఎస్టీ అవకతవకలకు సంబంధించిన వేణుమాధవ్ శ్రీనివాస్ కు జీఎస్టీ శాఖ నుంచి నోటీసులు అందాయి. బొగ్గుల బీబీక్యూ లైసెన్స్ ను జీఎస్టీ అధికారులు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. దీంతో శ్రీనివాస్ తనకు చెల్లించాల్సిన 30 లక్షలు ఇవ్వాలని, బ్లాక్ లిస్ట్ లో ఉన్న జీఎస్టీ లైసెన్స్ ను యాక్టివేట్ చేయించాలని వేణుమాధవ్ రెడ్డిని అడిగాడు. లైసెన్స్ పునరుద్ధరణకు ప్రయత్నించగా వారు చేసినటువంటి అవకతవకలకు గాను 1 కోటి వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. శ్రీనివాస్ కు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండడం, లైసెన్స్ యాక్టివేట్ కోసం జరిమానా చెల్లించాలనడం, ఇతరత్ర ఆర్థిక భారాలతో సతమతమైనటువంటి వేణుమాధవ్ రెడ్డి శ్రీనివాస్ ను అడ్డు తొలగించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. శ్రీనివాస్ ను హత్య చేయించేందుకు కొత్తగూడెం అశ్వరావుపేటకు చెందినటువంటి వీళ్ళతోటి కలిసి 5 లక్షలు చెల్లించి మొత్తానికి హత్య చేయించినట్టుగా తెలుస్తోంది. సో ఇది యాక్చువల్ రీజను. మరి దీని వెనకాల ఇంకేమైనా రాజకీయ కుట్ర కోణం ఉందా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే, పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం అయితే ఇది. కానీ దీని వెనకాల ఇంకేమైనా కోణం ఉందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.